అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూడా నేను రాష్ట్ర రాజధాని అమరావతిలో గడిచిన 5 సంవత్సరాలుగా శిథిలమైపోతున్నటువంటి సంపద, అలాగే శిథిలావస్థకు చేరినటువంటి కార్యాలయాలు, అలాగే వస్తువుల గురించి మీకు వివరించడానికి ఇంకొక వీడియోనైతే తీసుకొని వచ్చాను. మీరు చూస్తున్నది ఆ వీడియోనే. ఈ ప్లేస్ ఎక్కడంటే హైకోర్టుకి దగ్గరగా, సచివాలయానికి కూడా దగ్గరగా, హైకోర్టుకి సచివాలయానికి మధ్యన ఉన్నటువంటి ఈ ఈ ప్లేస్లో నిర్మిస్తున్నటువంటి టవర్లు అండి. ఈ టవర్ల దగ్గర ఉన్నాము. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సామాగ్రి మొత్తం కూడా 5 సంవత్సరాలుగా అలాగే ఉండిపోయిందండి. రీసెంట్గా జంగిల్ క్లియరెన్స్లో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా బయటపడడం అనేది జరిగింది. అంతకుముందు చాలాసార్లు వచ్చినప్పటికీ కూడా ఒక చిట్టడివి మాదిరి ఉండటం వలన ఎవరికి కనిపించలేదు. ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద భవనాలు, ఎక్కడ చూసినా కానీ చిందరవందరగా పడిపోయినటువంటి సామాగ్రి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యాలయం ఏదైతే ఉందో దీనిని 5 సంవత్సరాల క్రితం ఎందుకు ఉపయోగించారంటే, ఈ యొక్క ఎమ్మెల్యే, ఎంపీ, పోలీస్ క్వార్టర్స్ని ప్రభుత్వ అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి అక్కడ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్, టవర్స్ కోసం వాడుకోవడానికి తీసుకొచ్చినటువంటి వర్కర్స్ కోసం నిర్మించినటువంటి కార్యాలయాలండి అవన్నీ. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ యొక్క కార్యాలయాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాము. సజీవ సాక్ష్యాలండి ఇవన్నీ. రాజధాని అమరావతిలో జరిగినటువంటి విధ్వంసం గురించి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి సజీవ సాక్ష్యాలు. ఆనాడు వర్కర్స్ ఈ యొక్క కార్యాలయాల్లో ఉన్నప్పుడు కలకల్లాడినటువంటి కార్యాలయాలు ఈరోజు ఒక వద్దు, బ్యాడ్ కామెంట్ చేయకూడదు. ఈరోజు వర్కర్స్ లేకుండా, మనుషులు లేకుండా ఇలా దీనావస్థలో ఉన్నాయండి. 5 సంవత్సరాల క్రితం వదిలేసిపోయినటువంటి సామాగ్రి ఇదంతా. దొరికిన వాళ్ళు దొరికినట్టు తీసుకెళ్ళిపోయారు. చేతగాని వాళ్ళు తీసుకుపోవడం కుదరనటువంటి వస్తువులు అలాగే వదిలేశారు. అతి తొందరలో, విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి తొందరలో మళ్ళీ అమరావతి అనేది కలకల్లాడిపోతుంది అనేటువంటి ఆశ అయితే అమరావతి ప్రేమికులకి చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రజాధనమే కదండి. ఒక సోదరుడు కామెంట్ రూపంలో నన్ను అడిగాడు, మీరెందుకు ఈ వీడియోలని అంతగా పోస్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా మీరు చూపిస్తున్నటువంటి భవనాలన్నీ కూడా, కార్యాలయాలన్నీ కూడా తాత్కాలిక భవనాలే కదా, శాశ్వత భవనాలు అయితే కాదు కదా, మీరెందుకు చూపిస్తున్నారు అని నన్ను ఒక సోదరుడు అడిగాడు. ఆ సోదరుడికి నేను వివరంగా చెప్తున్నాను, సోదరా, తాత్కాలికమైన, శాశ్వతమైన ఆ కార్యాలయాలు, ఆ భవనాలు, మీరు చూస్తున్నటువంటి ఇదంతా కూడా ప్రజల సొమ్ముతో నిర్మించబడింది కనుక ప్రజలమైన మనం తెలుసుకోవాలి. అందుకోసమే మీకు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. తాత్కాలికమా, శాశ్వతమా అనేది ముఖ్యం కాదు. ప్రజా సంపద ఎంత వేస్ట్ అయింది, ఎంత దుర్వినియోగం అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఇదైతేనండి ఒక పెద్ద ఆర్ఓ వాటర్ ప్లాంట్ అండి. చూసారా, మనం చూపించినటువంటి టవర్స్ అన్నిటికీ కూడా మంచి నీటిని సరఫరా చేయగలిగినటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్. ఎంత పెద్దగా ఉందో చూడండి. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ మిషనరీ మొత్తం రన్ అవుతూనే ఉన్నాయి. అవిగోండి వాటర్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కృష్ణానది నుంచి వస్తున్నటువంటి వాటరేనండి. అక్కడ నుంచి తీసుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసి మళ్ళీ తిరిగి క్వార్టర్స్లో ఉన్నటువంటి
జాబ్ హోల్డర్స్ వర్కర్స్ కోసం పంపటానికి ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌస్ అండి అది. ఇవన్నీ కూడా అండి ఇప్పుడు మీకు నేను చూస్తున్నాను కదా, నేల మీద కాంక్రీట్ ఫ్లోరింగ్ అదంతా. ఒకప్పుడు ఇక్కడ ఇంకా ఇలాంటి కార్యాలయాలు చాలానే ఉండేవి. అక్కడ మనకు అర్థమవుతుంది, లైవ్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. కానీ మరి కాలక్రమంలో ఆ యొక్క కార్యాలయాలు ఎవరన్నా పీక్కొని వెళ్ళిపోయారో తెలియదు, లేదంటే ప్రభుత్వమే కూల్చేసిందో తెలియదు. కానీ కార్యాలయాలు ఉండవలసిన చోట కార్యాలయాలు లేవు కొన్ని కొన్ని ప్లేసుల్లో. ఇదిగో చూశారు కదా, చూసారా, మీకు అర్థమవుతుందిగా. కార్యాలయాలు అనేవి ఎత్తుకొని వెళ్ళిపోయారు, లేదంటే కూల్చివేశారో మనకు తెలియడం లేదు. ఉండాల్సిన ప్లేసులు అయితే లేవు. మనం చూస్తున్న ఈ ఈ ఈ యొక్క కట్టడాలపైన ఒకప్పుడు రేకులు, అవన్నీ కూడా రేకుల కట్టడాలు, వాటిపైన రేకులు ఉండాలి. కానీ ఈరోజు ఆ రేకులు అక్కడ లేవు. ఏమైపోయాయో కూడా ఎవరికీ తెలియదు. నాకు రాజధాని అమరావతిలో తిరుగుతూ తిరుగుతూ ఉండగా నాకు అర్థమైన విషయం ఏంటంటే అండి, రాజధాని అమరావతి అనేది కొందరికి బాగా ఉపయోగపడింది. ఎవరెవరికి అని అంటే మోస్ట్లీగా దొంగలకి. దొంగలకైతే ఒక ఏటీఎం మాదిరిగా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే వారికి అడిగేవాడు లేడు. ఏ వస్తువు తీసుకెళ్ళిపోతున్నా అక్కడ అడిగేవారు లేరు. కొన్ని కొన్ని కార్యాలయాలకి, కొన్ని కొన్ని ఆఫీసులకి సెక్యూరిటీ ఉంది. కానీ ఇలాంటి ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి భవనాలకి, కార్యాలయాలకి సెక్యూరిటీ లేదు. వారు దొంగలకైతే బాగా ఉపయోగపడింది. మరి ఇంకొకరికైతే పశువులకి బాగా ఉపయోగపడిందండి, మేత కోసం. నిన్న మొన్నటి వరకు ఒక చిట్టడిని తరపించే విధంగా ఉన్న అమరావతి పశువుల మేత కోసం ఉపయోగపడింది. ఇదొక మంచి, పశువులకైనా మంచి జరిగింది, సంతోషం. తర్వాత ఇంకొకరికి బాగా ఉపయోగపడిందండి, అది మందు బాబులకి. ఏకాంతంగా ప్రశాంతంగా ఒక ఆటోనో కారో బైకో తీసుకొని వచ్చి ఒక ముగ్గురు నలుగురు హాయిగా చెట్ల కింద ఇలాంటి భవనాలలో, పెద్ద పెద్ద భవనాలు కింద ఫ్లాట్ కాంక్రీట్ హ్యాపీగా కూర్చొని అన్ని వసతులు అక్కడే ఉంటాయి. వాటర్ అయితేనేమి హాయిగా. వారు మందు తాగడానికైతే బాగా ఉపయోగపడింది. ఇంకొకరికి ఇంకా బాగా ఉపయోగపడిందండి, అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి ఇంకా బాగా ఉపయోగపడింది. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ మనం దాన్ని అంత డీప్గా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఇదేంటంటే, ఇందాక మనం చూసాం కదా, చెప్పాం కదా, వాటర్ కోసం నిర్మించినటువంటి అదొక షెడ్. ఫ్లోర్ మొత్తం పగిలిపోయి, అంటే ఉన్నటువంటి షెడ్లు, కార్యాలయాలు పీక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కాంక్రీట్ అంతా పగిలిపోయింది. ఇదండి, మీకు చివరిగా ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక సోదరుడు ఆ కామెంట్ రూపంలో నన్ను అడిగారు, అమరావతి ఇంతలా నష్టపోవడానికి కారకులైన వారి పేర్లు చెప్పొచ్చు కదా అని. చెప్తున్నాను. ఆ సోదరుడు, నీకు దమ్ముంటే ఆ వ్యక్తి పేరు చెప్పగలవా? అమరావతిని ఇంతలా నాశనం చేసినటువంటి వ్యక్తి పేరు నువ్వు చెప్పగలవా? చెప్తే వీడియోలు చెయ్యి, లేకుంటే చేయొద్దు అని కామెంట్ రూపంలో నన్ను అడిగారు. ఓకే సోదరా, నిజం చెప్పడానికి ధైర్యం ఏం అక్కర్లేదు. రాజధాని అమరావతి ఇలా అవ్వడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో
రాజధాని అమరావతి ఒక్కటే కాదు, ఇంకా 2 రాజధానులు కావాలని విశాఖని, కర్నూలుని ఎంపిక చేసి రాజధాని అమరావతిని అలా గాలికి వదిలేసి ఇలా శిథిలావస్థకు రావడానికి ముఖ్య కారకులైన వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. నిజాలు చెప్పుకోవడానికి ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. థ్యాంక్ యూ.